వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము చెప్పాల్సిన పనుల లేదు, మేము గొంతు చించుకుని అరవలసిన పనుల. ఈ జిల్లాలో జరుగుతున్న రాజకీయాలు వాళ్ళ సాక్షిగానే ఎంపీ ఎమ్మెల్యేల మధ్య వివాదాలు, ఎమ్మెల్యే సీటు కోసం 5 కోట్ల రూపాయలు ఏ విధంగా ఇచ్చింది, వాట్సాప్లో ఏ విధంగా చాట్ చేసింది, అవన్నీ కూడా మీడియా సమక్షంలోనే బయటపెట్టడం కూడా జరిగింది కొలికలపూడి శ్రీనివాస్. అదేవిధంగా ఈ ఎంపీ చిన్ని మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా అసలు ఏ స్థాయికి తెలుగుదేశం పార్టీ దిగజారిపోయింది, అసలు ప్రభుత్వం ఉందా, ప్రభుత్వం వ్యవస్థ నడుస్తుందా అన్నదానికి ఒక ఉదాహరణలు ఇవన్నీ కూడా. నిన్నగాక మనం మీరు కూడా చూస్తుంటారు, అసెంబ్లీ సెషన్స్ కూడా చూస్తుంటారు. బోండా ఉమేశ్వర్ ఏమన్నాడండి, డిప్యూటీ సీఎంఏ కనపట్టలేదని చెప్పేసి సభా సాక్షిగా మాట్లాడాడు. డిప్యూటీ సీఎంని కలవాలంటే అధికారులుగా ఎక్కడ దొరకట్లేదు, మాకు ఎక్కడ దొరకట్లేదని బాధను వ్యక్తం చేశాడా లేదా, సభాముఖంగా మాట్లాడాడా లేదా. అదేవిధంగా కామినేని శ్రీనివాస్, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు బామ్మర్ది అంటే నందమూరి అంటే నేను అన్న, ఎందుకంటే నారా వాళ్ళు కలిసిపోయి పెడుతున్నాం. నారా చంద్రబాబు నాయుడు బామ్మర్ది బాలకృష్ణ, లోకేష్ మావ ఏం మాట్లాడు అసలు ఎట్లా తిట్టుకున్నారు. ఈ కామినేని శ్రీనివాసు ఆ స్పీకర్ స్థానంలో ఉన్న రఘురామకృష్ణరాజును ఉద్దేశించి ఏం మాట్లాడండి, పందిలాగా కట్టేశారన్న భాషను మీరు విన్నారు.